మన రైల్వే స్టేషన్స్ ఇవన్నీ మోడర్నైజ్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగా ఫస్ట్ లగేజ్ అనేది మనకి పరిమితంగా ఇంతే తేవాలి అనే రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నారు. ఇంత వెయిట్ కంటే ఎక్కువ తీసుకొస్తే గనక దానికి మనము డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో చూస్తే గనక క్యాబిన్ లగేజ్ కేమో 7 kgs ఎంతో ఉంటుంది, ఎక్కువైతే గనక డబ్బులు కట్టాలి. అండ్ ఒక్కొక్క టికెట్ కి ఇంత వెయిట్ అన్నట్టే ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే గనక డబ్బులు కట్టాలని ఉంటుంది కదా. సేమ్ మోడల్ దీనిలోకి తీసుకురాబోతున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్. అయితే అలా తీసుకురావడంలో ఏది ఏ క్లాస్ కి ఎంత వెయిటేజ్ అనేది చూద్దాం. అయితే ట్రావెల్ క్లాస్ కి తగ్గట్టుగా ఈ వెయిటేజ్ అనేది ఉంటుంది. లెట్ us లుక్ ఇంటు దిస్. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ కేమో 70 kg, ఏసీ 2 tier వాళ్ళకేమో 50 kg, ఏసీ 3 tier అండ్ స్లీపర్ క్లాస్ వాళ్ళకేమో 40 kg, జనరల్ క్లాస్ వాళ్ళకేమో 35 kg. అయితే ఒక 10 kg అడిషనల్ కింద బఫర్ జోన్ కింద పెట్టారు. ఒకవేళ దానికంటే ఎక్కువ తీసుకొస్తే గనక 1.5% ఛార్జ్ ఎంతో వేస్తున్నారు వీళ్ళు. అయితే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంకా ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు రైల్వే స్టేషన్స్ అనే వాటిని రీమోడిఫై చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ స్టేషన్ ప్రస్తుతానికి వాళ్ళు తీసుకున్నారు. ఇలా 10 స్టేషన్స్ నార్త్ రైల్వే జోన్ లో తీసుకొని వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని రీమోడిఫై చేస్తున్నారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఫస్ట్ వెయింగ్ మెషిన్స్ అండ్ ఎయిర్పోర్ట్ లో ఎలాగైతే ఉంటుందో ఈ మొత్తం ప్యాకింగ్ చేస్తారు కదా, అలా ప్యాక్ చేయడం. దీని వల్ల ఏంటంటే లాంగ్ జర్నీస్ చేస్తారు కదా, వాళ్ళకి ఎక్సెసివ్ లగేజ్ తీసుకొచ్చి కాళ్ళకి అడ్డం పెట్టుకొని కూర్చోలేకుండా నడవలేకుండా ఇలాంటి ఇబ్బందులు కలగకూడదు అనే విధంగా. అండ్ ఎయిర్పోర్ట్ లాగా ఎలా అయితే ఉంటుందో లోపలికి యాక్సెస్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ టెర్మినల్ లోకి వెళ్ళాలి అంటే కనుక టికెట్ చూపించాలి, అలా టికెట్ చూపిస్తేనే లోపలికి పంపిస్తారు కదా, అలాగే చేయబోతున్నారు. ప్లాట్ఫామ్ దగ్గరికి యాక్సెస్ వెళ్ళాలంటే గనక ఏది రైల్వే స్టేషన్ లో కూడా లగేజ్ అనే దాన్ని చెకింగ్ చేసి మనకి పాస్ ఇస్తారంటే అప్పుడే వెళ్ళగలుగుతాం. విజిటర్ పాస్ ఇస్తే కనుక ప్లాట్ఫామ్ టికెట్ ఇస్తున్నారు కదా, దాన్ని విజిటర్ పాస్ అని పేరు పెట్టారు. ఇప్పుడు విజిటర్ పాస్ కి తీసుకుంటేనే లోనికి రానిస్తారు. అండ్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా కూడా ఇంకా మానిటర్ చేయబోతున్నారు. దాని రేట్లు కూడా పెంచుతారు నాకు తెలిసినంత వరకు. అయితే ఈ రైల్వే స్టేషన్స్ లో వెయిటేజ్ అనేది ఏదైతే ఉందో అది ముందు నుంచి ఉంది, కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అండ్ ఇప్పుడు ఇలా చేయటం వల్ల వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఈ మోడిఫికేషన్ రీమోడిఫికేషన్, నేను ఈ న్యూస్ గురించి మొత్తం చూస్తుంటేనే లైక్ మోడర్నైజ్ అవుతుంది. ఇప్పుడు వేరే కంట్రీస్ లో మనం చూస్తాం కదా ఎలా ఉంటుంది చెక్ ఇన్ ఇదంతా రైల్వే స్టేషన్స్ లో, వేరే కంట్రీస్ లో ఉంటుంది కదా, అలా నాకు లైక్ నేను దాన్ని అలా రిసెంబుల్ చేసుకున్నాను. ఇలా గనక రీమోడిఫై చేస్తే దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ వేర్ ఇండియా ఈస్ గెటింగ్ ఇన్ టు లైక్ వెస్టర్న్ కంట్రీస్ కానీ ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ ఇవన్నీ ఎలాగైతే స్టెప్ బై స్టెప్ అవుతున్నాయో, ఇలా గనక భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్ని ఆల్మోస్ట్ మోడిఫై అయితే అయినాయి అంటే కనుక ఎంత బాగుంటుంది. జస్ట్ థింక్. అలాగే ట్రైన్స్ కూడా నీట్ గా ఉంటాం, దానికి తగ్గట్టే జనాలు కూడా మారుతూ ఉంటారు. జనాలు కూడా ఇప్పుడు ఎక్కడైనా కంట్రీ నీట్ గా లేదు అంటే గనక యూరోప్ లోకి వెళ్ళి అక్కడ బయట యూరినేట్ చేసినా లేకపోతే మూసినా కానీ ఛార్జెస్ ఉంటాయి. సింగపూర్ లో కూడా అలాగే ట్రాష్ బయట పడేసినా కానీ ఛార్జెస్ ఉంటాయి. అలా ఇక్కడ చిన్నగా చేసుకుంటా వచ్చారు అంటే గనక ఎంత బాగుంటుంది. కంట్రీ కూడా చాలా నీట్ గా ఉంటుంది. భారతదేశం నీట్ గా లేదంటే ఇట్లాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు అంటే మన జనాభా అలా ఉంది. అండ్ ప్రతి దానికి ఛార్జీలు టికెట్లు ఇలా పెడితే గనక జనాలకు నచ్చక ఓడిస్తారని గవర్నమెంట్ తగ్గుతుంది. లేకపోతే గవర్నమెంట్ పెట్టాలనుకుంటే ఎంతసేపు ఫైన్స్ పెట్టడం ఇలాగా. ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్స్ మార్చాలి. నార్త్ ఇండియాలో ఒక 10 స్టేషన్స్ పెట్టుకొని ఇది ఇంప్లిమెంట్ చేసి హౌ ఇట్ గోస్ అనే చూస్తున్నారు. అండ్ రైల్వే స్టేషన్స్ కూడా మార్చే రీమోడిఫై చేద్దామనే ప్లాన్ లో అయితే ఉన్నారు. ద మెయిన్ మోటివ్ ఏంటంటే వెయిటేజ్ సిస్టమ్ తీసుకొచ్చి ఎక్సెసివ్ లగేజ్ ని తీసుకొస్తే కనుక దాన్ని చార్జబుల్ చేయాలి. దట్ బికమ్స్ అన్ ఇన్కమ్ టు ద రైల్వే సిస్టమ్. అండ్ అది వేరే ఎక్కడైనా వాడుకుంటా ఉండొచ్చు.